హాయ్ ఎవ్రీవన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు రెసిపీ చేపల పులుసు అండి. ఎటువంటి అడావిడి లేకుండా ఎంతో టేస్టీగా చేపల పులుసు ఇలా చేశారంటే అమ్మమ్మ స్టైల్లో చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. పూర్వం పెద్దవాళ్ళు ఎలా అయితే వేశారో అలా వేసి చాలా టేస్టీగా చేపల పులుసు ఇలా చేయొచ్చండి. చేపల పులుసు ఇలా చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి, అంత బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే 1 కేజీ చేప తీసుకున్నానండి. ఇది శీలావతి చేప అండి. చూసారు కదండి, చేపనైతే మా పల్లెటూరు స్టైల్లో ఇలా శుభ్రంగా తోమేసి పులుసు తీసేసి తోమేసి ఇలా శుభ్రంగా వాష్ చేసేసానండి. 4-5 సార్లు కూడా వాష్ చేసి లాస్ట్ని కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకోవాలండి. నీచు వాసన అయితే ఉండదండి అలా వాష్ చేశారంటే. చూసారు కదా, తలకాయ తోక పొట్ట ముక్కలు అయితే నేను పక్కన పెట్టేశాను. ఓన్లీ మయ్యంగా ఉన్న ముక్కలు మాత్రమే వండుతున్నానండి. చూడండి, ముక్కలు తీసుకున్నానండి నేను. ఇవి 800 గ్రాములు అయితే ఉంటాయండి. శుభ్రం చేసిన చేప ముక్కలను అయితే పక్కన పెట్టేశానండి. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు ఉంటుందండి ఈ చింతపండు. దీన్ని కొద్దిగా నీళ్లు వేసి ఇలా ఒక 10 నిమిషాలు నాననిచ్చానండి. నానిన చింతపండుని బాగా రఫ్ చేసుకుంటూ ఇలా పులుసు అయితే తీసేసానండి. ఇలా పులుసు ఒక గిన్నెలోకి శుభ్రంగా లోపలున్న తుక్కంతా కూడా చింత తుక్కంతా కూడా తీసేసి చింతపండు పులుసు ఇలా ఒక గిన్నెలోకి అయితే నేను రెడీ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నానండి. అమ్మమ్మల స్టైల్లో ఇలా ధనియాలు జీలకర్ర నూరుకుని చేపల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసాను. మిక్సీ జార్లో వేసి ఇవి మెత్తగా ముందు గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కలిపి పెడితే మాత్రం ధనియాలు జీలకర్ర అయితే నలగదుమాట. చూసారు కదా, ఇలా మిక్సీ చేసుకుని ఒక 6 ఎల్లుల్లి రేఖలు 2 ఇంచులు అల్లం కూడా వేస్తున్నాను. దీన్ని కూడా ఒక్కసారి మూత పెట్టేసి మిక్సీ జార గ్రైండ్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ గ్రైండ్ చేశాను చూడండి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా చెమ్మగా అయ్యింది. ఇలా గ్రైండ్ చేసుకుని మసాలాని ఒక గిన్నెలోకి అయితే తీసేసానండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయలు నేను ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా 4 ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి పల్స్ మూడ్లో గ్రైండ్ చేశానండి. ఇలా పల్స్ మూడ్లో గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగోదనమాట. చూసారు కదా, ఇలా పల్స్ మూడ్లో గ్రైండ్ చేశాను. స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఇలా పలచటి దాకా పెడితే బాగుంటుందన్నమాట అండి చేప ముక్కలు కూడా తీసుకోవడానికి. అందుకే పల్చగా ఉన్న దాకా అయితే పెట్టుకోవాలండి. 4 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు జీలకర్ర కరివేపాకు వేసి చిటపట్లాడించాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ కూడా వేసేసానండి. ఒక్కసారి పైకి కిందికి ఇలా కలుపుకుని ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. పసుపు కూడా పచ్చివాసన పోయేలాగా ఒక్కసారి ఉల్లి పేస్ట్లో పైకి కిందికి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మసాలా చేసి పక్కన పెట్టాం కదండి, ధనియాలు జీలకర్ర ఎల్లుల్లి అల్లం, ఆ మసాలా అయితే వేసేసి ఒక్కసారి మళ్ళీ ఇలా అటు ఇటు బాగా కలుపుకుంటూ వేపుకోవాలండి. 3 స్పూన్లు కారం వేస్తున్నాను. చేపల కూర కదండి, కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. అందుకే 3 స్పూన్లు కారం వేసాను. రుచికి సరిపడగా కల్లుప్పు వేస్తున్నాను. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. నేనైతే రుచికి సరిపడగా వేసేసాను. ఉప్పు కారం వేసిన తర్వాత ఇలా ఒక్కసారి అటు ఇటు బాగా కలుపుకోవాలండి. అడుగంటనివ్వకుండా చూసుకుంటూ మసాలా ఒక 2 నిమిషాలు అయితే వేగనివ్వాలి, ఆయిల్ పైకి వచ్చేలాగా. చింతపండు పులుసు తీసి పక్కన పెట్టాను కదా, ఆ పులుసు అయితే వేసేస్తున్నాను. 1 కప్పు చింతపండు పులుసు వేసాను కాబట్టి ఒక 2 కప్పులు నీళ్ళైతే వేస్తున్నానండి. మొక్కలు ములిగేంతగా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే నేను వేస్తున్న ముక్కలకి సరిగ్గా సరిపోతుంది. మూత పెట్టేశానండి. ఒకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అయితే ఇలా బాగా మరుగుతుంది. మరుగుతున్న పులుసుని ఒక్కసారి ఇలా
పైకి కిందకి బాగా కలుపుకొని ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి పులుసులో. టేస్ట్ బావుంటుందండి ఇలా వేసుకుంటే. శుభ్రం చేసి పక్కన పెట్టిన చేప ముక్కలన్నీ కూడా పులుసులో ఇలా వదిలేసి ఒక్కసారి ముక్కల్ని బాగా చదురుకోవాలన్నమాట పులుసులోకి మునిగేంత వరకు. ఒకసారి దాకని పట్టుకుని అటు ఇటు కుదిపి మూత పెట్టేశాను. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసానండి. పులుసైతే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఈ కంటెంటెన్సీలో దింపుకుంటే పులుసు వేసుకొని తినడానికి బావుంటుందండి. మరీ చిక్కగా కాకుండా, పల్చగా కాకుండా ఇలా పెట్టుకోవాలి చేపల పులుసు. వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా! పులుసు ఎంత బావుందో. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర పల్చగా వేస్తున్నానండి. ఆల్రెడీ నేను పులుసులో కొత్తిమీర వేశాను కదా! ఇలా వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఒక్కసారి దాకని అటు ఇటు పట్టుకుని బాగా కుదిపానండి. చూసారు కదా! ముక్క ఎంత బాగా ఉడికిందో. చేపల పులుసు ఇలా చేశారంటే ఎటువంటి హడావిడి లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్‌తో కాకుండా అమ్మమ్మలు ఇలానే చేసేవారండి. టేస్ట్ అయితే చాలా బాగుండేది కదండీ! ఇప్పుడు కూడా మనం ఇలానే చేసుకుంటే ఆ టేస్ట్ అయితే సూపర్ అనమాట. చేపల కూర చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఏ రకం చేపతో అయినా సరే పులుసు ఇలా చేశారంటే పూర్వకాలంలో అమ్మమ్మలు చేసిన టేస్ట్ అయితే వస్తుందండి. నాకైతే ఆకలేస్తుంది. భోజనం చేసేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.